జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమ. మనం ఏ పని చేసినా అది సఫలం కావాలి అని కోరుకుంటాం. పని సఫలం కావాలంటే ఎట్లా అవుతుంది అని మన పూర్వాచార్యులు ప్రశ్న వేసుకొని దానికి ఒక సమాధానం చెప్పారు. సాధారణంగా ఏ పని చేసినా దాన్ని స్వీకరించేవాడు ఫలప్రదాత భగవంతుడు. లోకంలో ఎవరో ఒక్కొక్కరు మనకి కొన్ని ఫలితాలు ఇవ్వవలసిన వారుగా కనిపిస్తున్నప్పటికీ వారి ద్వారా కూడా ఆయా ఫలితాన్ని ఇప్పించేవాడు భగవంతుడు. కనుక మనం భగవంతుని ప్రార్థన చేసుకొని తద్వారా కార్యాన్ని ఆరంభం చేస్తే సఫలం అవుతుంది అని మనం ఏదైనా ఉత్తరమో పత్రమో వ్రాసేటప్పుడు శ్రీరామనో, శ్రీరామ జయం అనో, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః అనో ఏదో రకంగా భగవన్నామ స్మరణ చేస్తూ కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తూ ఉంటాం. అయితే మన పెద్దలు చెప్పారు, భగవంతుడిని ఆశ్రయిస్తే అది మనకి సరైన సిద్ధిని ఇస్తుందో ఇవ్వదో మనకి అంత బాగా తెలియదు. కారణం ఏమిటంటే భగవంతుడికి ప్రేమ ఉంది, కొంచెం కోపం కూడా అప్పుడప్పుడు వచ్చే అవకాశం లేకపోలేదు. తప్పు చేసిన వ్యక్తులకి మంచి చేయాలి అనే అభిప్రాయంతో శిక్ష వేద్దామని అప్పుడప్పుడు ఆయన ఉద్యమిస్తూ ఉంటాడు. ఆ రకంగా ఆయన మనం కోరుకున్న ఫలితాన్ని వెంటనే మనకివ్వక కాస్త ఆలస్యం చేసే ప్రమాదం కూడా ఉంది. ఆలస్యం కాకుండా ఫలించాలంటే ఏమి చేయాలి? సిద్ధిర్భవతి వా నేతి సంశేహ అచ్యుత సేవినాం. భగవంతుడిని సేవించేవాడు, ఆయన పేరు అచ్యుతుడు. చ్యుతి అంటే జారడం, అచ్యుతుడు అంటే జారనివాడు. ఆయన జారడు, ఆయనను పట్టుకున్న వాళ్ళని జారనివ్వడు. అయినప్పటికీ కూడా ఆయన్ని ఆశ్రయించిన వాళ్ళకి సిద్ధిర్భవతివా నేతి సంశయ, విజయం కలుగుతుందో కలగదో అనే సంశయం ఉంటుందిట తమ స్వరూపం ఆయన స్వరూపం చూసుకున్నప్పుడు. కానీ నసంశయో సిద్ధద్భక్త పరిచర్య రసాత్మానం. ఆ భగవంతుడి యందు ప్రేమ కలిగిన భాగవతులు ఉంటారే, అలాంటి భాగవతులను ఆశ్రయించిన వాళ్ళకి పని సఫలం అవుతుందా అవదా అనే విషయంలో ఏమీ సంశయం అక్కర్లేదు. వీరు చెప్పినట్లుగా భగవంతుడు తప్పకుండా మనని అనుగ్రహిస్తాడు. అందుకోసం భగవత్ సంబంధం కలిగిన భాగవతోత్తములను ఆశ్రయించండి అని మన వాళ్ళు బోధిస్తూ ఉంటారు. ఇది వేదవ్యాస భగవానుడు మనకి కలిగించడం కోసం ఒక భాగవత గోష్ఠిని ఏర్పాటు చేశాడు. దాంట్లో మనందరినీ తీసుకుని వెళ్ళి ఒక్కొక్కరిని మనకి పరిచయం చేద్దామని ఆయన ఆరాటం. తద్వారా మనకు కావలసిన ఫలితాలని అందుకునేటట్లు చేద్దామని ఆయన ఉద్దేశం కాబోలు. అందులో మనం ఒక్కొక్క భక్త శిఖామణిని కలుస్తూ కుంతీదేవి యొక్క భక్తి ఏ విధంగా ఉంటుందో తెలుసుకున్నాం. కుంతీదేవి ఎన్ని కష్టాలు పడ్డా ఆవిడకి శ్రీకృష్ణుడి మీద అంచంచలమైన విశ్వాసం, ప్రేమ ఉన్నాయి. అవి మనకి ఆవిడ చేసిన స్తోత్రాన్ని బట్టి తెలుస్తుంది. నాకు ఏ రకమైన అనుభవం నువ్వు కలిగించినా ఇష్టమేనయ్యా, నువ్వు తోడుంటే చాలును అని అడిగింది ఆవిడ. అలాగే నిన్ను తోడుండేటట్లు చేసేవి కష్టాలే అయితే నాకు ఆ కష్టాలే ఇప్పించి మరేం పర్వాలేదని కూడా అడగటానికి వెనుకాడలేదు. అంటే ఆవిడకి భగవంతుడి మీద ఉన్న విశ్వాసం ఎంత ఘన ఇష్టమైనదో మనకి అర్థమవుతుంది. అలాగ భగవంతుడు ఎప్పుడూ తోడుండాలి అని భక్తుడు ఎందుకోసం కోరుకుంటాడంటే ఆయన చేసిన పనుల్ని బట్టి. భగవంతుడిని వారు సంతతము స్మరిస్తారు, తనని స్మరించేటట్లుగా ఆయన చేసుకుంటాడు. అలా తను చేసుకోవడానికి ఎన్నెన్నో పనులు చేస్తారు. ఆ చేసే పనులు ఒక్కొక్కసారి మనకి అంత మంచిగా అనిపించకపోవచ్చు, అయినా పర్వాలేదు. కారణం ఏదో ఒక రకంగా మంచిగానైనా చెడుగానైనా భగవంతుడి యందు గనక నీ భావాన్ని పెట్టుకున్నట్లయితే నీకు క్షేమమే. ఆయన మీద ప్రేమభావం పెట్టుకున్నా మంచిదే, లేదా ఆయన మీద కోపభావం పెట్టుకున్నా పర్వాలేదు, ఆయన మీద ద్వేషభావం పెట్టుకున్నా పర్వాలేదు, పగ పెంచుకున్నా పర్వాలేదు. ఆ పెంచుకునేది ఏదో ఆయన మీద పెంచుకో, అది ఉత్తమం. ఒక్కొక్కరు ఆయన మీద పెంచుకొని దానివల్ల బాగుపడ్డ వాళ్ళే ఉన్నారు. కేవలం ఆయన మీద పగ పెంచుకొని కంసుడు బాగుపడ్డాడు, గోపికలు ప్రేమ పెంచుకొని బాగుపడ్డారు, భక్తి పెంచుకొని నారదుడు బాగుపడ్డాడు. ఎంతమంది లేరు మనకి చరిత్రలో. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన భావాన్ని ఆయన విషయంలో పెంచుకొని తద్వారా తరించారు. కనుక నువ్వు ఏ భావం పెంచుకుంటున్నావు అనేది ముఖ్యం కాదు, ఆయన ఎందు పెంచుకున్నావా లేదా అనేది ప్రధానం. పిళ్ళై లోకాచార్యుల వారు సుమారు 14వ శతాబ్దికి చెందిన మహనీయులు. ఆయన కొన్ని సూత్రాలు రచించారు. అందులో ఒక సూత్రం, భగవంతుడిని ఆశ్రయించడానికి ఏ నియమము అక్కర్లేదు. నువ్వు ఏ జాతి వాడివి, నువ్వు ఏ కులం వాడివి, నువ్వు ఏ లింగం వాడివి, నువ్వు పురుషుడివా స్త్రీవా, డబ్బులున్నాయా లేవా, చదువుందా లేదా, ఆచారం ఉందా లేదా, వంశచరిత్ర ఉందా లేదా అని ఈ యోగ్యతలు ఏమీ అవసరం లేదు. ఏ ఊళ్ళో ఆశ్రయించాలి అనే నియమము లేదు, ఏ సమయంలో ఆశ్రయించాలి అనే నియమము లేదు. ఏ నియమం లేకపోతే ఫలితం ఇస్తుందంటే ఒక్క నియమం మాత్రం ఉందన్నారు. ఏమిటది? ఎవరి విషయంలో నువ్వు ఆశ్రయించాలి అనేది మాత్రం నియమం. ఎవరిని ఆశ్రయించాలి?
ఎవరిని పడితే వారిని ఆశ్రయిస్తే ఇట్లాంటివన్నీ పనిచేయవు. దానికి ముందు నువ్వు కొన్ని యోగ్యతలు సాధించుకొని వాడి దగ్గరికి వెళ్ళవలసి వస్తుంది. కానీ భగవంతుడి దగ్గరికి వెళ్ళాలంటే ఈ నియమాలు అక్కర్లేదు. ఆయన దగ్గరికి వెళ్ళాలంటే మాత్రమే ఏ ఇతర నియమాలు అవసరం లేదు తప్ప మిగతా వారందరి దగ్గర కాదు. మన యామ్నాచార్య స్వామి ఓ అందమైన స్తోత్రాన్ని రచించారు. దాని పేరు స్తోత్రరత్నము. దానిలో వారంటారు ఒకచోట, త్వదంగ్రిం ఉద్దిశ్య కదాపి కేనచిత్ యథా తథావాపి సకృత్ నకృత్ కృతోంజలి. త్వదంగ్రిం ఉద్దిశ్య, ఇదొక నియమమట. నీ పాదాన్ని ఉద్దేశించి అంటే నీ పాదం కోసం చేసిందైతే చాలు. కదాపి, ఎప్పుడైనా సరే, అది రాత్ర పగల సాయంకాలం అనే నియమమేమీ లేదు. లేదా చైత్రమాసమా వసంత ఋతువు అనే నియమమేం లేదు. ఏ ఋతువైనా ఏ మాసమైనా ఏ తిథి అయినా అనే నియమమేమీ లేదు. ఎవరు ఆశ్రయించవచ్చు? బ్రాహ్మణోత్తముడు వేదాలు చదువుకున్న వారు మాత్రమే ఆశ్రయించాలా? కేనచిత్, ఎవడైనా వెళ్ళి ఆశ్రయించవచ్చు. ఒక పక్షి పట్టుకుంది, ఆ పాదాన్ని తరించింది, మోక్షానికి వెళ్ళింది. ఒక ఉడుత పట్టుకుంది, మోక్షానికి వెళ్ళింది. కోతి పట్టుకుంది, కొండముచ్చు పట్టుకుంది, ఒక ఎలుగొడ్డు పట్టుకుంది, అవన్నీ మోక్షం పొందాయి. ఒక బోయవాడు పట్టుకున్నాడు, ఒక బోయవనత పట్టుకుంది. ఋషులు పట్టారు, మనుషులు పట్టారు, దేవతలు పట్టారు, రాక్షసులు పట్టారు, తరించారు. విభీషణుని పట్టుకొని తరించలేదా? రాక్షసుడే కదా. శబరి ఎవరు? గుహుడు ఏం చేశాడని, ఏం వేదాలు చదివాడని మోక్షం పొందాడు? కేశచిత్, ఎవడైనా కానీ. కదాపి కేశచిత్, ఎలా అర్పించాలి? అర్పించేటప్పుడు జాగ్రత్తగా మంచి పుష్పములను వెతికి తెచ్చి అర్పించవలెను. మాలగురించి అర్పించవలెనా? యథా తథావాపి, నువ్వు మాలలుగా వేసినా పువ్వులుగా వేసినా ఒకటే. వేసేటప్పుడు ఒక నియమం ఉందా? ఎప్పుడైనా పువ్వులు వేయాలంటే పుష్పములు ఇలా తీయవలెను, ఇలా హృదయంలోకి చూపవలెను, హృదయంలోనిది నింపవలెను, ఇట్లా వేయవలెను. అలా ఏమైనా నియమమా? యథా తథావాపి, ఇలా విసిరి కొట్టినా పర్వాలేదుట. ఆఫీసులోకి వెళితే ప్రవర్తనలో నియమాలుంటాయి. ఎట్లా నిలబడవలెను, వాడి దగ్గర ఎలా మాట్లాడవలెను, ఇవన్నీ వస్తాయి. కానీ ఇంట్లో ఉన్నప్పుడు నాన్నగారి దగ్గర పిల్లలు ఏ నియమాలు పాటిస్తారు? భర్త దగ్గర భార్య ఏ నియమం పాటిస్తుంది? పిల్లల దగ్గర తల్లిదండ్రులు ఏ నియమం పాటిస్తారు? కనుక ప్రతి తండ్రి తమ పిల్లవాడిని ఉదయం 5 నిమిషములు ప్రేమించవలెను, 2 సార్లు మాట్లాడవలెను, సాయంకాలం ఒకసారి ఎత్తుకొనవలెను, మళ్ళీ ఇంకో 3 సార్లు ముద్దాడవలెను అని నియమం ఏదైనా ఉందా? ప్రేమకి నియమ నిబంధనలు ఏమిటయ్యా? నిబంధనలుంటే అది ప్రేమలా అవుతుందయ్యా? అవుతుందా? నా ప్రేమ సరిగ్గా 5 నిమిషాల్లో ఉంటుంది అంటారా? కొంతమంది ఏకాహం చేసి పెడతారు. ఒకేసారి అంతా చేయలేరు కనుక దశల వారీగా చేస్తారు. 2 గంటలు ఒక బ్యాచ్, మరో 2 గంటలు మరో బ్యాచ్, ఇంకో 2 గంటలు ఇంకో బ్యాచ్ భజన చేస్తుంటారు కదండి. భజన అంటే లోపల కలిగిన ప్రేమ పొంగితే ఆ పొంగి పైకి పొర్లే ప్రేమ రాగంలా బయటికి వస్తుంది. పాట అంటే ప్రేమతోటే వచ్చేయవచ్చు కదా. అంతేగాని సావా సా అని రాగం తీస్తే ప్రేమ అంటారా? అదే పాట అంటే కాదు కదా. సహజంగా వస్తుంది, దానంతట అదే వస్తుంది. లోపల నియంత్రిద్దామని ప్రయత్నించినా ఆగకుండా వస్తుంది కదా. ప్రేమైనా అంతే, శోకమైనా అంతే కదా. రెండూ ఆ రకంగా వచ్చేవే.